నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఇటీవల భారత ఆర్థికాభివృద్ధిని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించిన విషయం మనకు తెలిసిందే. ఇదే నేపథ్యంలో వ్లాదిమిర్ పుతిన్ తాజాగా భారత్లో పెట్టుబడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులే కాదు, మేక్ ఇన్ ఇండియా గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పుతిన్. దీంతో ఈ అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. మేక్ ఇన్ ఇండియా గురించి పుతిన్ అసలు ఏం చెప్పారు, పుతిన్ భారత్కు ఎప్పుడు రాబోతున్నారు, భారత్ రష్యా మధ్య సంబంధాలు ఏ విధంగా మారబోతున్నాయనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ కీలక పెట్టుబడులకు స్థిరమైన పరిస్థితులను కల్పిస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యన్ ఫెడరేషన్లోని అన్ని రంగాలలో హైటెక్ రంగాలతో సహా తమ ఉత్పత్తులను విక్రయించడానికి, ఎగుమతి చేయడానికి అవకాశాలను విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు పుతిన్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇలాంటి విధానాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉందని కూడా తనకు తెలుసునని, మోదీ తనకు ఒక మంచి మిత్రుడని కూడా చెప్పుకొచ్చారు. ఇక మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి గొప్పగా ప్రశంసించారు పుతిన్. ఇది తమకు చాలా సారూప్యమైన అంశమంటూ కూడా పేర్కొన్నారు. తమ తయారీ సైట్లను భారతదేశంలో కూడా ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పుతిన్ పేర్కొనడం విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో $20 బిలియన్ మేరకు అతిపెద్ద పెట్టుబడి చాలా కాలం క్రితం జరిగింది. భారత ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం స్థిరమైన పరిస్థితులను సృష్టిస్తూ ఉన్నారు. దీనికి కారణం భారత నాయకత్వం అని కొనియాడారు. భారతదేశాన్ని చాలా దేశాలు అనుసరిస్తున్నాయని, ఇది మొదటి విధానం కిందకు వస్తుందని చెప్పారు. భారతదేశంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయని కూడా నమ్ముతున్నట్టు వ్లాదిమిర్ పుతిన్ అయితే చెప్పుకొచ్చారు. 2025 జనవరిలో పుతిన్ భారతదేశానికి రానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు 2025 జనవరి ప్రారంభంలో పుతిన్ భారత్ వచ్చేందుకు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ తరుణంలోనే పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం రెండు దేశాల మధ్య ఆసక్తికరంగా మారింది. ఇక క్రెమ్లిన్ సహాయకుడు ఉషాకోవ్ ఒక సందర్భంగా మాట్లాడారు. నాయకులు సంవత్సరానికి ఒకసారి సమావేశాలు నిర్వహించాలని ఒప్పందం కూడా చేసుకున్నట్టు తెలిపారు. ఈసారి ఇది మా వంతు, మేము మిస్టర్ మోదీ ఆహ్వానాన్ని అందుకున్నాం, మేము దాన్ని సానుకూలంగా పరిశీలిస్తున్నామని కూడా చెప్పారు. తాత్కాలిక తేదీలనైతే నిర్ణయిస్తాం, వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది ఖచ్చితంగా జరగచ్చంటూ ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్ వివాదం మొదలైన తర్వాత పుతిన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సంవత్సర ప్రారంభంలో ప్రధాని మోడీ జూలైలో రష్యాను సందర్శించిన విషయం తెలిసిందే. ఇది వరుసగా మూడోసారి పదవిని పునఃప్రారంభించిన తర్వాత మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఇక భారత్ రష్యా సంబంధాలను పెంపొందించడంలో చేసిన కృషికి ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత జాతీయ పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అఫస్టల్ కూడా లభించింది. అక్టోబర్లో బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి 2 రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ రష్యాలోని కజాన్ను కూడా సందర్శించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు, రష్యా ప్రజలకు, వారి ప్రభుత్వానికి ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని. ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి భారత్ ఎప్పుడూ ప్రయత్నిస్తుందని కూడా చెప్పారు. శాంతి, దౌత్యం కోసం కృషి చేస్తామని కూడా మోదీ తెలిపారు. యుద్ధం ఎప్పటికీ మంచిది కాదంటూ పేర్కొన్నారు మోదీ. సో ఏది ఏమైనా భారత్లో జరుగుతున్న మేక్ ఇన్ ఇండియా గురించి పుతినే కాదు, చాలామంది దేశ అధ్యక్షులు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అయితే ముందుకు వెళ్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తొందరలోనే భారత్ అవతరించబోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది వాటి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.